పంచాయతీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు చేసిన హంగామా కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారంలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన మోహన్ కుటుంబం గ్రామస్తులు సర్వీస్ రోడ్డుపై వెళ్లకుండా ఎడ్ల బండిని అడ్డుపెట్టారు. దీంతో గ్రామస్తులు డయల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని సైతం మోహన్ ఫ్యామిలీ లెక్క చేయలేదు. ఏకంగా దాడికి తెగబడింది. ఎడ్ల బండిని పక్కకు తీసేందుకు ప్రయత్నించిన ఎస్ఐని ఒడిసి పట్టుకుని పక్కకు లాగేశారు. ఓ కానిస్టేబుల్ కొట్టినట్టు చెప్తున్నారు. वो एसआई पर कंप्लेंट दो तमजान పంచాయతీ ఎన్నికల్లో ఉన్న అభ్యర్థులు చేసిన హంగామా కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారంలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికల్లో ఉన్న మోహన్ కుటుంబం గ్రామస్తులు సర్వీస్ రోడ్డుపై వెళ్లకుండా ఎడ్ల బండిని అడ్డుపెట్టారు. దీంతో గ్రామస్తులు డయల్ 100 కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని సైతం మోహన్ ఫ్యామిలీ లెక్క చేయలేదు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగిసినా కూడా గ్రామాల్లోనే అయితే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకుంది. సర్వీస్ రోడ్డుపై మీద నుంచి ఇటు గ్రామస్తులు ఎవరు వెళ్లకుండా ఇటు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినటువంటి ఆమె భర్త మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు అయితే రోడ్డుకు అడ్డంగా ఇటు ఎడ్ల బండిని అయితే పెట్టిన పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్తులు డయల్ 100 తోటి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారికి సర్ది చెప్పి ఇటు ఎడ్ల బండి తీయడానికి అయితే ప్రయత్నం అయితే చేశారు. దీంతో మోహన్ కుటుంబ సభ్యులతో పాటు అతనికి మద్దతుగా ఉన్నటువంటి వారి మద్దతుదారులు కూడా ఒక్కసారిగా ఇటు పోలీసులపై తిరగబడంతో పాటు పోలీసుల మీద దాడికి యత్నం అయితే చేశారు. ఒకానొక సందర్భంలో కూడా ఇటు మోహన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఒక కానిస్టేబుల్ పై అయితే రాళ్లతోటి కూడా దాడికి పాల్పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇటు ఎస్ఐని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నంలో అతన్ని గట్టిగా పట్టుకొని కూడా బయటికి లాగే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి ఇటు పోలీసులు అయితే బయలుదేరారు. అయితే పూర్తిగా ఈ ఘటనతో అయితే గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కేవలం ఇటు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో గ్రామస్తులు ఎవరు వెళ్లకుండా ఇటువంటి కార్యక్రమం చేయడం అయితే ఒకంత గ్రామస్తులు కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మోహన్ తో పాటు అతని మద్దతుదారులు వారి కుటుంబంపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.